మన అప్పారావుని వాళ్ళ ఆవిడ 6 జన్మల నుంచి వేధించుకొని చంపుతుందట. ఇది 7వ జన్మ. మరి ఈసారైనా సీన్ రిపీట్ అవుద్దా, రివర్స్ అవుద్దా తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ రాజ్ రవి అలాంగ్ విత్ దిస్ టీమ్. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది. కాంతం, మనది పవిత్ర బంధం కదా? అవును. మనది 7 జన్మల బంధం కదా? 7 జన్మల దాకా నువ్వే నాకు భర్తగస్తాని ఒట్టేసి చెప్పు. కాంతం, ఎంత మాట అన్నావు? ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట చెప్పడం ఈ కాంతారాకు చేత. నా జీవితాంతం హాయిగా ఆనందంగా సంతోషంగా గడుపుదాం. దా, నా ఇంటి గడప దాటు. నువ్వు వెళ్ళి 3 తెచ్చుకొని కూర్చో, నేను ఒక 3 ముక్కలు మాట్లాడేస్తా. ఓకే కాంతం, ప్లీజ్ కమ్ ఫాస్ట్. ఐ విల్ షో యు మై టాలెంట్. కమ్ ఫాస్ట్. ఆడదానికి అందం కాపురం, గుడికి అందం గోపురం. అవునా కదా అనసూయక్క? ఈ మొగాళ్ళు సముద్రానైనా ఈదుడు ఈజీ, సంసారం చేయడం కష్టం అంటారు. అంత పెద్ద సముద్రాన్ని ఈదినోడు సంసారం ఈదలేడా చెప్పు? నేను కృష్ణుణ్ణి, లోటు కృష్ణుణ్ణి. ఆయన దగ్గర అందం ఉంటది, మరి నాలో మందం ఉన్నది. అబ్బా, 3 తెచ్చుకొని వచ్చాను రా. నేను కూడా ప్రాంసర్ నోటు తెచ్చుకున్నా రా. నేను కట్నం తీసుకోలేదు, నోటు రాయించిందా ఏంటి? అవును కాంతం, ఈ ప్రాంసరీ నోట్ ఏంటి? నోటి మాట చెల్లదు కదమ్మా ఆడోళ్ళది, అందుకే ప్రాంసర్ నోటు తెచ్చుకున్నా. ఇప్పుడు నోట్ ఏంటి? మంచి మూడ్లో ఉన్నాను. శోభనం అయిన తర్వాత సంతకం పెడతా రా కాంతం. అమ్మో, మీ మొగల మాట అస్సలు నమ్మను. చాక్లెట్ తిన్నాక కవర్ పాడేసినట్టు, అట్టిపంట తిన్నాక తొక్క పాడేసినట్టు, తెల్లారితే మమ్మల్ని పాడేస్తారు. అమ్మో, ప్రాంసరీ నోట్ లో ఏముంది? నా మాటే వింటానని, నాతోనే ఉంటానని, నాతోనే పిల్లలకి అంటానని, లేని పక్షాన. బాబు గారు, నక్క తెలివైందని ఎవరండి చెప్పారు వీళ్ళు ఉంటుండగాను? ఇదిగో లేని పక్షాన వినవా? లేని పక్షం లేదు, రాని పక్షం. ఇంజన్ హీట్ లో ఉన్నప్పుడు వీక్నెస్ చెప్పే మాటలు చెప్పకు. అక్కడే ఇరుక్కుంటారా బాబు? అనసూయక్క, నీకే చెప్తానా, మనం ఫస్ట్ రోజు ఎలాగైనా మొగలను బెండ్ చేయాలి. మొదటి రోజు మనం ట్రాన్స్ఫారం లెక్క ఉండాలి. లేదనుకో వాళ్ళు స్విచ్ అవుతారు, మనల్ని బల్బు చేస్తారు. స్విచ్ ఆన్ చేస్తే బల్బు వెలుగుతుంది, ఆఫ్ అవుతుంది, వెలుగుతుంది, ఆఫ్ అవుతుంది. అట్లయితే మన పెళ్ళంటే లైట్లు, స్విచ్లు, బల్బులు, నోట్లు కాదు. పెళ్ళంటే ఒక అల్వా, పెళ్ళంటే మల్లెపూలు, పెళ్ళంటే పాల గ్లాసు. నీకోటి తెలుసా? పెళ్ళంటే నా చాయ్లోని బిస్కెట్. మ్యానరిజం డైలాగా కాదు, ఫిలాసఫీ. ఆడవాళ్ళు పిల్లలు కంటారని తెలుసు కానండి, ఫిలాసఫీ కూడా కంటారా? అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఆడది చాయ్ లెక్క, మొగోడు ఎంత గట్టి బిస్కెట్ అయినా అలా కలవాల్సిందే, పిండి కావాల్సిందే. సంతకం పెట్టి ఛాన్స్ అయిపోతుంది, లైట్స్ ఆఫ్ చేయమను. కమాన్ యార్. బిస్కెట్ బట్టలు ఉతకమంటే పొద్దుంచలు ఏం చేస్తానో నువ్వు? మజాకెత్తానా నీకు? ఉతికి ఇంక నేను బట్టలు ఎక్కడ ఉతుకుతానే? నాకు రెస్ట్ కావాలి కదా. అవునా? మీ మొగోళ్ళు ఒక్క చేతితో 4 పనులు చేస్తాం అంటారు కదా. ఆ బట్టలు ఉతకాలి, తర్వాత ఇల్లు పని చేయాలి. నేను మగాన్ని, నేను బట్టలు ఉతకడం ఏంటి? ఏం మాట్లాడతాను నువ్వు? ప్రాంసర్ నోటు నాకు వద్దే. ప్రాంసరీ నోటు లోపల పెట్టు. ఏమండి బాబు గారు, పెళ్లి చూపులు అప్పుడండి నీ పేరేంటి అని అడిగాను. ఏం చెప్పావు? కాంతం. కాంతం అంటే నా జీవితానికి పెద్ద కాంతి ఇస్తావు అనుకున్నానండి. మొన్న కాంతిని ఆర్పేసిందండి. అబ్బో, నీ పెద్ద కాంతి మరి జబర్దస్త్ ఉన్న లైట్లా వెలుగుతే కానీ నువ్వు కనపడవు. వస్తే ఇంటి పని అంతా చేస్తున్నాను కదా, ఇంకా చేయమంటే నా వల్ల ఎక్కడవుతుంది? మాటలు నేర్చినవేంద్రా? మాటలు నేర్చే కాదు, సంసారం ఇగ్గుడు నేర్చుకోవాలి. సంసారం మొయ్యాలి, నిన్ను నేనే మొయ్యాలా ఏంటిది? అబ్బో, మీరు కడిపిస్తాం మేము మొత్తం. బట్టల కన్నా ముందు ఒక చాయ్ పట్టుకరా, టీ పట్టుకరా. పో తెస్తాను. షుగర్ లెస్తా? షుగరా? డబుల్ షుగర్. దీనికి షుగర్ వచ్చినా బాగుండండి. అనసూయక్క, ఇలా లాజిక్ లో వత్తకపోతే మనకు మ్యాజిక్ చూపెడతారు ఈ మొగోళ్ళు.
ఏంది ఇలా పాలేవి? గ్రీన్ టీలో పాలేసుకొని ఎవడును మన నీళ్ళకి నల్లగున్నదేంది? రేపటి నుంచి ఆషాఢ మాసం మా కాలనీలో నా చేతిలో మంచిగా తెల్ల మెరువాలే గోరింటాకు పట్టుకురా. మొగుడు పట్టుకొని గోరింటాకు పెట్టమంటావా? గోరింటాకు పెట్టమంటే ఇప్పుడు గోరింటాకు పెడితే మీ మొగోళ్ళే కొమ్ములు రాలిపోతాయా, కిరీటాలు పడిపోతాయా, ఏమన్నా రాలిపోతాయా? ఇప్పుడు గోరింటాకు పెట్టి నా చెయ్యే పండియనువి, నా కడుపేం పండిస్తావు, నా జీవితాంతం ఏం పండిస్తావు నువ్వు? అదే నాకు అర్థం కాదు. నీతో కాపురం చేసే టైం కన్నా నీ కౌంటర్లకే టైం సరిపోయేటట్టుంది. ఏంటో నా జీవితం. అచ్చా సరే, నేను ఇప్పుడు చెప్తాను. ముగ్గు డబ్బా తీసుకొచ్చి నువ్వు ముగ్గే, ఇప్పుడు చూస్తా నీకు. ముగ్గు తీసుకొచ్చాను కానీ నాకు వేయడం రాదు. ఆహా, ముగ్గుల దింపుడు వస్తుందా? కాంతం కమాన్ వేసో. నాకు ముగ్గు వేయడం రాదు. చెప్తుంటానుకో. నోరులెత్తాందేంద్రా నీకు? నోరులెత్తాందేంద్రా? మా అయ్య వాళ్ళు పల్లెటూరు సిటీ వాళ్ళకి ఇస్తే వాడు బాగా చూసుకుంటాడు అన్నాడు. పల్లెటూరు వాళ్ళని తీసుకెళ్ళి సిటీ వాళ్ళకి ఇస్తే వాడు చూడు రూమ్ లో కూడా తిప్పుతలేడు. నువ్వు అలాగంటున్నావు కదా, పల్లెటూరు దానివన్నీ కూడా చేసుకున్నాను. నీకు తెలుసా సంగతి? దేనికోసం చేసుకున్నావు? 2 లక్షల కట్నం కోసం చేసుకున్నావు. లక్షల కోసం చేసుకోలేదే పెళ్లి. లక్ష్మీదేవి లాగా నా ఇంట్లో లక్షణంగా ఉంటావు అనుకున్నానే. ఆపు నీ ఛాయలో నా బిస్కెట్. ఏంటే మాట్లాడితే నీ ఛాయ్లో నా బిస్కెట్? ఇంకా ఛాయ్లో వేయడానికి నా దగ్గర బిస్కెట్లు లేవు. కామెడీ చెప్తాను బతుకు చూడ. నువ్వే బతుకు ఇంట్లో. అమ్మాయికి లాభం లేదు. దేవుడా ఏంటి పరిస్థితి? లాభం లేదు. రావా అసలున్నావా? నరుడా? మీరెవరు? దేవతని నరుడా? నాకు దేవత వద్దు, నాకు మగదేవుడు కావాలి. అతనితో మాట్లాడుతూ మీరు వెళ్ళిపోండి అమ్మా. దేవుడా ఒక్క మాట అడుగుతున్నాను, వచ్చే జన్మంటూ ఉంటే అది నా పెళ్ళంగా వద్దు. ఏ కత్రినా కైపునో కాదోనో ఇవ్వు చాలు దేవుడా చాలు. ఎందుకమ్మా నవ్వుతున్నావు? గడిచిన 6 జన్మల్లో నువ్వే తనకు భర్త, తనే నీకు భార్య నరుడా. ఇది 7వ జన్మ. ఓ అమ్మో, అందుకేనా ప్రాంశ్రీ నోటు మరీ పట్టి నా లైఫ్ నాశనం చేసేసింది. చిన్న మాట దేవత ఏమనుకోక. అంటే నాది ఏ జన్మలోనే ఒక డామినేషన్ ఉంటదేమో చూస్తాను, చూపిస్తారా? చూడు. మొదటి జన్మ నా తమలపాకులో నీ పోకవక్క. 2వ జన్మ ఆ బెలూన్ లో నీ గాలి. 3వ జన్మ నా ఆటోలో నీ గ్యాసు. 4వ జన్మ నా గుర్రానికి నీ నాడా. 5వ జన్మ. ఎన్ని జన్మలైనా నేనే నీ భార్యనరా, నువ్వే నా భర్తవురా. 6వ జన్మ. నీ ఈమెయిల్ కు నా పాస్వర్డ్. ఇక 7వ జన్మ. నా ఛాయ్లో నీ బిస్కెట్ లేరా లే. చూచావా నీ గత జన్మలు? బాగా చూశానమ్మా, బాగా చూశాను. ఏ జన్మలోనైనా సరే ఆర్టికల్ మారింది, డైలాగ్ మారింది తప్పించి కొట్టుడు అదే కొట్టుడు. మీరు స్టాప్ బ్లాక్ లో మాయమైపోండి. ఇది స్టేజ్ నాయనా. అయితే నడుచుకొని వెళ్ళిపోమ్మా. అబ్బా, భరించేవాడే భర్త అన్నాడండి. నేను ఈ బరాయింపు బరవలేను. అందుకేనా మొదటి నుంచి ప్రాంశ్రీ నోటు నా లైఫ్ లాక్ చేసింది. వద్దు బాబోయ్, నాకు ఈ జన్మొద్దు. Tingo, 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 tingo. Tingo, 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 tingo. Tingo, 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 tingo. సూపర్. మరి రచ్చర బిస్కెట్ గురించి జడ్జెస్ ఏమంటారు విందాం. రోజా గారు. రచ్చరవి మరీ మాస్ గా ఉన్నారు ఇక్కడ. బ్యాండ్ అంట. మనం అంత కొట్టలే. మరీ అంత కొట్టరు కానీ కొంచెం కొడతారు. బాగుంది. Tingo, 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 tingo. నాగబాబు గారు. బాగుంది, ఎంటర్టైనింగ్ గా ఉంది. నాకు బాగా నచ్చింది ఏంటంటే ప్రాంసరీ నోటు అడగలేదు చూసావా, అన్ని పనులు చేయాలని చెప్పి రాయించుకోవటం 7 జన్మల నుంచి. సో దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాలి ఎన్ని జన్మల నుంచి సఫర్ అవుతున్నాం. ఆల్ ద బెస్ట్.